హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్పల్లం ఛానల్. మీరు ఈ వీడియోలో ఏం చూస్తున్నారంటే, నేను ఆల్రెడీ సమ్ పోస్ట్ చేసేసాను ఇన్స్టాగ్రామ్లో. సో ఈ ప్లేస్ ఏంటంటే మేము వరంగల్ వెళ్తున్నాము. సడన్ ప్లాన్ అనమాట. మా వదిన, అన్నయ్య, వాళ్ళ పిల్లలు, నేను, తేజ, భవిత్ అన్నమాట. మేము మా ఇద్దరు ఫ్యామిలీస్ వెళ్ళినాము. సడన్గా ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ కూడా లేదు, సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి పోదాము అని అంటే ఇంకా అట్లా పోయినాం అన్నమాట సడన్గా. సో వితౌట్ ఎనీ ప్లానింగ్ అండ్ ప్రీ ప్లాన్ కూడా కాదు, జస్ట్ అట్లా వెళ్ళిపోయినాం అంతే, ఫ్లోలో వెళ్ళిపోయినాం అంతే. సో వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ చేయలేదు మేము, ఇంట్లో చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వడం వల్ల. సో మధ్యలో తిందాం అనుకున్నాము, అందువల్ల స్టార్ట్ అయిపోయినాం త్వరగా. సో మధ్యలో ఒకటి ప్లేస్లో ఆగి తిన్నామన్నమాట. బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంది. ఇది మనకి ఆంధ్ర వెళ్ళే ప్లేస్లో కూడా ఉంటుంది, ఐ మీన్ ప్రతి చోట ఉంటుంది అనుకోండి. ఆపోజిట్లో కూడా మనకి సేమ్ రెస్టారెంట్ ఉంది మనకి. సో ఈ కైండ్ ఆఫ్ వీళ్ళు ఒక ఫాలో అవుతారు ఇట్లనే, వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ ప్లేస్ అట్లనే ఉండాలి అని చెప్పేసి. ఆ ప్లేస్ నేమ్ గుర్తు రావట్లేదు నాకు కరెక్ట్గా ఈ వీడియో చేసేసరికి. చాలా డేస్ తర్వాత చేస్తున్నా కదా, సో నాకు గుర్తులేదు అన్నమాట. అందుకే ప్లేస్ చెప్పలేదు, మీరే గెస్ట్ చేయండి ఆ ప్లేస్ చూసి ఏ ప్లేస్ అయి ఉండొచ్చో. కర్నూలు నుంచి వెళ్ళే దారిలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది అనమాట. సో మేము వరంగల్ అయితే రీచ్ అయిపోయినాము. వరంగల్ దాటి లక్నవరం అక్కడ పోయినాం అనమాట. సో వాటర్ ఉంటుందా లేదా అవన్నీ తేజ ముందే కనుక్కున్నాడు. కొంచెం బోటింగ్ ఉంటుందని మాత్రం తెలిసింది, ఉంటుంది కదా అని అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళినాక లేదు అన్నమాట. సో సమ్ వాట్ డిసప్పాయింట్, కానీ ఫొటోస్ అవన్నీ మంచిగా వచ్చినాయి. మీకు తెలిసిందే కదా, ఆ బ్రిడ్జ్ ఏమంటారు, బ్రిడ్జే అంటారు. ఆ బ్రిడ్జ్ చాలా బాగుంది. లవ్ స్టోరీ మూవీలో చూస్తాం కదా, సేమ్ బ్రిడ్జ్ అన్నమాట. సో నేనైతే ఫొటోస్ చాలా తీసుకున్నా, ఒక 2 రీల్స్ తీసుకున్నా. ఇది ఏంటంటే నాకు ఏమనిపించింది, కంటిన్యూస్గా ఉంటే బాగుంది అనిపించింది. కానీ ఇది డైవర్షన్స్ ఉన్నాయన్నమాట. ఒక 3-4 ఉన్నాయి, అంటే కొంచెం కొంచెం డిస్టెన్స్ అన్నమాట. సో అదే ఎక్కువ ఉంటే, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉంటే సేమ్ లైన్లో మంచిగా ఉంటుంది కదా అని అనిపించింది నాకైతే. అప్పుడు ఇంకా మంచిగా చాలా లాంగ్ బ్రిడ్జ్ కింద కనిపిస్తుంది అని అనిపించింది. అలా వెళ్ళగా లోపలికి బోటింగ్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. మనకి వాటర్ లేక బోటింగ్ లేదు, బట్ మేమైతే బోట్ ఎక్కి కొన్ని ఫొటోస్ గట్రా తీసుకున్నాము. సో వాటర్ ఉంది, మిడిల్లో ఉంది. వీళ్ళు బోట్ తీయడానికి కొంచెం లెవెల్ వాటర్ అయితే ఉంటుంది కదా వాళ్ళకి. సో అంత వాటర్ లేదు కాబట్టి వాడు బోటింగ్ క్యాన్సిల్ చేసిండు. అండ్ తేజ నేను అలా అలా వీడియోస్ తీసుకున్నాము. ఆ ప్లేస్ అయిపోయినాక మేము టెంపుల్స్కి వచ్చేసినాము. మేము విజిట్ చేసిన టెంపుల్స్ అయితే వరంగల్లో 1000 పిల్లర్స్ టెంపుల్ ఒకటి, అండ్ రామప్ప టెంపుల్ ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్. నెక్స్ట్ 1000 పిల్లర్స్ టెంపుల్. నెక్స్ట్ తల్లి టెంపుల్ అన్నమాట, భద్రకాళి టెంపుల్ అన్నమాట. సో 3 టెంపుల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడ ఇప్పుడు తీస్తున్న వీడియో సీనరీ ఉంది కదా, చాలా బాగుంది. ఆ మధ్యలో ఉండి ఫోటో తీసుకుంటే సూపర్ వచ్చిందన్నమాట. సో ఇది రామప్ప టెంపుల్. అండ్ 1000 పిల్లర్స్ టెంపుల్లో కూడా చాలా కట్టడం జరుగుతుంది అన్నమాట. నేనైతే ప్రీవియస్గా ఎప్పుడు పోలేదు, నేను ఫస్ట్ టైం వరంగల్ రావడం. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు వరకు అవ్వలేదన్నమాట. బట్ లాస్ట్ ఫైనల్లీ మా వదిన వాళ్ళతో వెళ్ళాము అందరం కలిసి. సో అండ్ మా వదిన నేను సేమ్ టాప్స్ వేసుకున్నాము. అప్పటికప్పుడు వెళ్ళి సేమ్ వేసుకుందాం అన్నట్టు వెళ్ళి ఫాస్ట్గా తీసేసుకొని అట్లా వేసుకోవడం జరిగిందన్నమాట. మా వదిన నేను కూడా ఫొటోస్ చాలా తీసుకున్నాము. అవి నేను ఇంకా పోస్ట్ చేయలేదు, సూన్ ఐ విల్ పోస్ట్. అంత టైం దొరకట్లేదు అన్నమాట. అండ్ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. ఓల్డ్ టెంపుల్స్ మనకి తెలిసిందే కదా, ది ఆర్కిటెక్చర్ చాలా మంచిగా అనిపిస్తుంది.
లైక్ ఎవరు చెక్కినారో కానీ ఆ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నాకు టెంపుల్కి వెళ్ళినాక మిడిల్లో లైక్ ఏమంటారో తెలియదు, గోపురం కింద ప్రతి ఓల్డ్ టెంపుల్స్కి ప్రతి టెంపుల్కి ఉంటుంది అన్నమాట, చెక్కుతారు శిల్పాలు చెక్కినట్టు. సో అది మిడిల్లో చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో నాకు చాలా ఇష్టం అది. అండ్ ది నెక్స్ట్ వచ్చేసి 1000 పిల్లర్స్ టెంపుల్, ఇదే అన్నమాట. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన 1000 పిల్లర్స్ టెంపుల్ అంటే, లైక్ ఈ వర్షం మూవీ చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినా, కానీ అట్లా అస్సలు లేదు. లైక్ నేను చూసుకుంటున్నా, కంపేర్ చేసుకుంటున్నా, ఇది ఈ ప్లేస్ ఇక్కడ, ఈ ప్లేస్ ఇక్కడ అని చెప్పేసి, బట్ నాకు అసలు ఐడెంటిఫై చేయడానికి కూడా రావట్లే. బికాస్ ద ఫైట్, ఆ మూవీలో ఫైట్ గట్రా జరుగుతుంది కదా, అవన్నీ చూసుకుంటున్నాను, కానీ నాకు అసలు ఐడెంటిఫై చేయలేకపోయినా, ఎందుకంటే చాలా చేంజ్ అయిపోయిందండి ఆ టెంపుల్. సో దానివల్ల నేను ఏం చేయలేకపోయినా అన్నమాట. సో ఈ కోనేరు వచ్చేసి ఇట్లుంది, తాబేళ్ళు ఉన్నాయి దాంట్లో. అండ్ టెంపుల్ వచ్చేసి ఇలా లైక్ ఏమంటారు, సెపరేట్ అయ్యి ఉంది. నేను అట్లా ఉంటుందని అనుకోలేదు అసలు. మొత్తం ఒకటే టెంపుల్ అట్లుంటుందేమో అనుకున్నా. తేజ అయితే మళ్ళీ కడుతున్నారు అంటే పిల్లర్స్ పడిపోతున్నాయి, దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అవి పడిపోకుండా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పాడు. సో అట్లా అన్నమాట. ఇది తల్లి టెంపుల్. నేను ఈ టెంపుల్ కూడా లైక్ ఆ చిన్న ఇంట్లో ఏమన్నా తల్లి ఉంటుందేమో అనుకున్నా, బట్ కాదు. లోపలికి వెళ్తే పెద్ద లైక్ చెరువు టైప్లో చాలా మంచిగా ఉందన్నమాట. సీరియస్లీ నాకు ఆ వ్యూ అయితే పిచ్చగా నచ్చింది. బికాజ్ బయటకు అసలు ఏం కనిపించట్లేదు, లైక్ పెద్ద కొండ అడ్డుంది. లోపలికి వస్తే మాత్రం చాలా పెద్ద టెంపుల్ ఉంది. సీరియస్లీ అక్కడ పీస్ఫుల్గా అక్కడ కూర్చొని ఏమన్నా చదువుకున్నా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్ వచ్చేసి. సో అట్లా జరిగిందన్నమాట మా వరంగల్ 1 డే ట్రిప్. సో మంచిగా అయ్యింది. సో ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియో మొత్తం చూడండి. ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకపోయినా కూడా వెళ్ళి చూసేయండి. ఈ వ్యూ అయితే సూపర్ ఉంది, మొత్తం వీడియో చూడండి. బై బాయ్, సీ నెక్స్ట్ వీడియోస్.